నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆయన వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. ఈ వచనం యేసయ్య తన సువార్త పరిచర్యను ప్రారంభించిన తరువాత జరిగిన సంఘటన. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తరువాత అరణ్యంలో సాతాను చేత శోధింపబడి గెలుపొందాడు. ఆ తరువాత ఆయన గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చి అక్కడ ప్రార్థనా మందిరాలలో బోధించసాగాడు. ఇది యేసయ్య బహిరంగ పరిచర్యకు మొదటి దశ. ఆయన బోధన ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఎందుకు అంటే అది పరిశుద్ధాత్మ అధికారంతో కూడినది. యేసయ్య బోధకుడిగా ఉండి మానవుల జీవితాల్లోనికి దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి బోధించాడు. ఆయన బోధలు ప్రజల హృదయాలను తాకింది. ఆ బోధను విన్న ప్రజలందరూ యేసును దేవుని దూతగా గుర్తించి ఆయనను గౌరవించి ఘనపరిచారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు గలిలయ అంతటా సంచరించుచు సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్య సంబంధమైన సువార్తను ప్రజలకు అతి సులువుగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ప్రజలలో ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుచుండెను. యేసు బోధనతో పాటు స్వస్థపరచడం ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రకటించేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. యేసయ్య చేసే బోధ సాధారణ బోధకుల కంటే భిన్నంగాను అధికారంతో కూడినదిగాను ప్రజలు గుర్తించారు, ఆశ్చర్యపోయారు. దానికి గల కారణం పరిశుద్ధాత్మ అధికారంతో ఆయన బోధించసాగాడు. ఆనాడు యేసయ్య చేసిన సువార్త బోధన పరిచర్య నేటికి మన మధ్య సజీవమై ఉన్న వాక్యము రక్షింపబడిన ప్రతి విశ్వాసి స్వీకరించి ఆ బోధను వినాలి, గ్రహించాలి. ఆ ప్రకారం జీవించే వారంగా ఉంటే దేవుని రాజ్యంలో స్థానం సంపాదించినట్లే. ఆమేన్.